హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పడం అంటే ఎలా అంటే, కొంతమంది బోర్ వైర్స్ ఉంటాయి కదా, బోర్ వైర్లను దొంగతనం చేస్తున్నారు. బోర్ వైర్లు ప్లస్ బట్ట పైపులు ఇలాంటివి అన్నీ దొంగతనం చేసి కాల్చుకొని రాగి కడ్డీని అమ్ముకుంటున్నారు. నుంచే బాగానే అజామ్ ఇస్తున్నారు, మాట్లాడకూడదు. అజామ్ ఇవ్వడం అయితే ఆపేశారండి. అదే చెప్తున్నాను కదా, కొంతమంది చేతగన్న కొడుకులు పని చేయడం రాక చేత కాక 0.5 నా కొడుకులు ఏం చేస్తున్నారంటే, బోర్ల దగ్గరికి వచ్చి నైట్ టైం, అది టైం అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేం, ఎందుకంటే వాళ్ళకి అదే పని. మనం లేనప్పుడు వచ్చి మొత్తం ఎత్తుకుపోవడం వాళ్ళ పని. ఏం చేస్తాం, ఇంకా ఏం చెప్పగలం, ఎంతసేపు అని మనం ఇలా కాయలు ఉండగలం చెప్పండి. కానీ నిన్న రాత్రి మా బోర్ దగ్గర ఉన్న వైర్ కూడా దొంగలించడం జరిగింది. సో మాకు ఈరోజు కరెంట్ వచ్చేది 9 గంటలు కదా బోర్లకు, దాదాపు 4-5 గంటల కరెంటు లాస్ అయిందండి. మేము ముందే ఆడిగాడికి సన్న నీళ్ళతో ఎలాగలాగా బోర్ నడుపుతూ ఉంటే, ఈ నా కొడుకులు మళ్ళీ అడ్డంగా ఏం చేద్దామండి, ఏం చెప్పగలం వీళ్ళకు? ఏం చేయలేం మనం. ఎంతసేపు అని కాయలు ఉండగలం చెప్పండి? ఎవరని కాయలు ఉంటారు, ఎవరు దొంగ అని చెప్పి, ఎవరు మంచోళ్ళు అని చెప్పి, మళ్ళీ ఈ రోడ్డుకైతే ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. ఒక 5 మినిట్స్ ఖాళీ ఉంటే, మహా అంటే ఒక 5 మినిట్స్ అలా నైట్ టైం ఉంటుంది, కానీ మిగతా పూట మాత్రం తిరుగుతూనే ఉంటారు, ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. అయినా కూడా దొంగతనాలు చేస్తున్నారు. అయినా వైర్ ఆడుకోవడం, దొంగతనం చేయడం ఏంటండి, సిగ్గు శరం లేకుండా. నాన్నగారు మార్నింగ్ 3 కల్లా వచ్చేసినారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసారు తొందరగా. వచ్చిన తర్వాత టైం అడిగేసరికి నేను చెప్పేది ఈ మాట చెప్పారు, మన వైర్ దొంగతనం చేసారా వాళ్ళు, ఎవరో తాగబోతున్నా కొడుకులు అది ఇది అని చెప్పి. భలే కోపం వచ్చిందండి. అమ్మ నా బూతులు తిట్టుకున్నాను, ఇప్పుడు కూడా తిడుతూనే ఉన్నాను. కానీ మీతో కొంచెం మంచిగా మాట్లాడితే మంచి జరుగుతుందని చెప్పి, ఎందుకని చెప్పి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా బూతులు మాట్లాడితే. సో దానికోసం ఇలా ఉన్నారండి మనుషుల్లో కూడా కొంతమంది. ఎలా అంటే, శవాల దగ్గర అక్కడ ఒక బైక్ వస్తుంది, అది వెళ్ళనివ్వండి, నేను ఎక్స్పోజ్ కావాలని అనుకోవట్లేదు. ఒక బైక్ వస్తుంది, మీకు కనపడుతుంటుంది. బైక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చెప్తాను. వెళ్ళిపోయాయి, 2 బైక్స్ వస్తున్నాయి, వెళ్ళిపోయాయి. అదే అలా చెప్పడం జరిగింది. నాకు కోపం వచ్చేసినది. నేను బాగా తిట్టాను వాళ్ళను. ఎలా అంటే, మా నాన్నగారు చేసేది గడేకారి పని అండి. రోజంతా కూలీ చేసినా కూడా మా నాన్నకు వచ్చేది ఒక 700, మహా అంటే 800 వస్తుంది అంతే. కానీ నిన్న వాళ్ళు తీసుకొని దొంగలించిన వైర్ వచ్చేసి 700 చిల్లర పడుతుందండి. పడింది కూడా. ఆల్రెడీ ఇంట్లో కొనేసి పెట్టాము కాబట్టి సరిపోయింది. లేకుంటే మళ్ళీ అది స్టోర్స్ ఓపెన్ చేసేసరికి 9 దాటేదే కదా. ఒక బైక్ వస్తుంది, వెళ్ళనివ్వండి. కంటిన్యూ మోడ్లో పెడతాను, మీకు కూడా చూడండి. ఎవరో పెద్ద ఆయన వెళ్తున్నారు. అదే ఒకరోజు కష్టపడి 8-9 గంటలు కష్టపడి పని చేసిన కూలీని ఇలాంటి దొంగనా కొడుకులు ఇలా చేస్తున్నారు అనుకుంటా. ఇంతకుముందు వేరే ఏదో బ్యాచ్ ఉంది అండి. ఎలా అంటే, ఆటోలో వచ్చి మార్నింగ్ చూసి వెళ్తారంట జెంట్స్. చేతకన్న కొడుకులు 0.5 గల్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మార్నింగ్ ఆటోలో చూసుకొని వెళ్తారంట. నైట్ ఎలా అంటే, వచ్చేటప్పుడు లేడీస్ని వేసుకొస్తారంట. ఉంటాయి కదా దయ్యాలు, కురివి దయ్యాలు, వాళ్ళ వద్దులేండి, తిట్టకూడదు.
అక్కడ ఉండి బైక్ వస్తుంది బైక్ సేపు అదే చెప్తున్నాను కదా, వాళ్ళ సతీ సావిత్రులు ఉంటారు కదా, ఎవరైతే మా మా ఆయన దొంగతనాలు బాగా చేస్తాడు, ఎవరికి దొరకడు, బోర్లు కొట్టేయడంలో మా ఆయన మొగుడు అని ఉంటారు కదా కొంతమంది, వాళ్ళతో కలిసి వచ్చి ఆటోలోనే నైట్ టైం చూసి బాగా కాపు కాచి కొట్టేస్తారంట. ఇది కూడా ఒక బతికేనా? దాని బదులు బిచ్చం ఎత్తుకుంటే మంచిది కదా, చాలా మంచిది. చెప్తా, ఇంకా ఉంది, ఇంకా స్టోరీ చాలా ఉంది, చెప్తా, కాసేపు ఆగండి.